యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో RDJMI అన్నటువంటిది WWW మినిస్ట్రీ. హల్లెలూయా. WWW మినిస్ట్రీ. RDJMI ఈజ్ WWW ministry. Glory to God. Hallelujah. Shandarela Matora Karaba. Rishi Rohit. Yes, that is the joy of the Holy Spirit. That is the presence of God. Teliyani santosham annaru da. That is the presence of God. Hallelujah. WWW. Worship, word, wonders. Worship చూసాం, వర్డ్ చూసాం, వండర్స్ we are going to experience beyond our imaginations. Glory to God. WWW. Hallelujah. Glory to God. Hallelujah. Oh, if you want to see wonders, get connected with RDJMI. Hallelujah. There is an anointing for miracles, signs and wonders. అద్భుతాల కొరకైనటువంటి అభిషేకము, కృపను దేవుడు సమృద్ధిగా ఈ పరిచర్య పైన ఆయన ఉంచారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ వరాల గురించి మనం చూస్తున్నామండి. సో ఈ వారంలో పరిశుద్ధాత్మ వరాల గురించి నేను పూర్తి చేస్తాను. నెక్స్ట్ వీక్ వచ్చే వారము కళల గురించి మాట్లాడదాం. డ్రీమ్స్. వచ్చే వారం డ్రీమ్స్ కంటిన్యూ చేద్దాం. నెగిటివ్ డ్రీమ్స్ కొంతమందికి చూసాం మనము. సో నెగిటివ్ డ్రీమ్స్ ఇంకా పూర్తి చేయాలి. తర్వాత పాజిటివ్ డ్రీమ్స్ కూడా వీలైనన్ని కళల గురించి వచ్చే వారం చూద్దాం. కళల గురించి వచ్చే వారం చూద్దాం. ఈ వారం పరిశుద్ధాత్మ వరాలు పూర్తి చేస్తాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మనము త్వరగా మనం ముందుకెళ్దాం. అద్భుతములు చేయు శక్తి. అద్భుతములు చేయు శక్తి 9 వారాల్లో పవర్ గిఫ్ట్స్లో అద్భుతములు చేయు సామర్థ్యం లేకపోతే శక్తి అన్నటువంటిది ఒక వరం అన్నమాట. సో ఈ వరం గురించి మనం మాట్లాడుతున్నాం. గడిచిన 2 సెషన్స్లో మనం చూసాం. అద్భుతాలు, మిరకిల్ అంటే ఏంటంటే లేనివి సృష్టించబడము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లేనివి సృష్టించబడము. సో నూతన ఆత్మ, క్రొత్త మనస్సు, తర్వాత క్రొత్త అవయవాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రొత్త అవయవాలు. గ్లోరీ టు గాడ్. యేసయ్య చాలా మంచివాడండి. జీసస్ ఈజ్ సో గుడ్. జీసస్ ఈజ్ సో గుడ్. ప్రాణం ఇచ్చేదానికే ఆయన వెనుకాడలేదు. ఒకవేళ నీ దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలను బట్టి, నీ దేహములో ఉన్నటువంటి నీ ముఖమును బట్టి కావచ్చు, నీకు ఒకవేళ అంటే మనుషులు ఎగతాళి చేసే రీతిగా నీ ముఖం ఉందంటే, మనుషులు ఎగతాళి చేసే రీతిగా మనుషులకు మధ్యకు వెళ్ళాలంటేనే నీకు అదొక అవమానకరంగా నీకు అనిపిస్తుంటే దానిని దేవుడు మార్చగలడు. నయమాను ఎవరండి? హూ వాజ్ నయమాన్? నయమాన్ అనే వ్యక్తి ఎవరండి? నిబంధన క్రింద ఉన్నాడా? ఇశ్రాయేలీయుడా? ఏమండి? అన్యుడండి. అన్యునికే పసిపిల్ల లాంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు. అన్యుడికి ఇచ్చాడు. నీవు నేను ఆయన పిల్లలం. ఆయన ఏమైనా చేయగలడు. నమ్మేవాళ్ళు కావాలి ఆయనకు నమ్మేవాళ్ళు కావాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను చూశాను, కాళ్ళు పొట్టిగా అవడం చూశాను, పొడుగు అవడం చూశాను. సో మిరకల్స్ అన్నమాట, లేనివి జరగడం. నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడడం, అదొక అద్భుతం. గ్లోరీ టు గాడ్. యూ కెన్ క్లెయిమ్ న్యూ ఆర్గాన్స్, అబ్సల్యూట్లీ న్యూ ఆర్గాన్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అండి. సంశయం లేకుండా దేవుడు ఏమనుకుంటాడో ఏమో అన్నటువంటిది లేకుండా. ఎందుకంటే దిస్ ఇస్ ద టెంపుల్ కదా. ఇప్పుడు మీరు వెళ్ళే చర్చ్ ఉంది, చర్చ్లో ఏదైనా గోడ బాగలేదు, అలాగ వదిలేస్తారా మీరు? ఏమండి కదా. మనము ఈ పరిచయలు నేను ఎప్పుడు ఏమని చెప్తుంటాను, మన ఇంటికంటే మన చర్చ్ బాగుండాలి. హల్లెలూయా. మన ఇంటికంటే మన చర్చ్ బాగుండాలి. మన ఇంటికంటే దేవుని మందిరం బాగుండాలి. హల్లెలూయా. మేము 10 సంవత్సరాలు రెంటెడ్ ఇంట్లో ఉన్నాం, కానీ దేవుని మాత్రం బాడుగ స్థలంలో దేవుని పెట్టలేదు. నా దేవుని బాడుగ స్థలంలో నేను పెట్టలేదు.
మేము బాడుగకు ఇంట్లో ఉన్నాం, కానీ దేవుని మందిరానికి మాత్రం నో రెంటెడ్ ప్లేస్ ఫార్ గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నా ఇంటికంటే నా దేవుని ఇల్లు బాగుందని నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పటికీ చెప్తాను, నా ఇంటికంటే నా దేవుని ఇల్లు బాగుంది. హల్లెలూయా. నేను ఫస్ట్ చర్చ్ రెనోవేషన్ చేసినప్పుడు చాలామంది వచ్చి చూసి ఏమన్నారు తెలుసా, ఇది ఏంటి సార్, ఇది చర్చా ఎయిర్పోర్ట్ అన్నారు. చర్చా ఎయిర్పోర్టా, ఇది చర్చా ఎయిర్పోర్ట్ లాగా చేశారన్నారు. తాడిపత్రిలో ఫుల్ ఎయిర్ కండిషన్ చేశాను. రాయలసీమలోనే ఫస్ట్ ఎయిర్ కండిషన్ చర్చ్ అనమాట రాయలసీమలో. ఎందుకంటే నాకు దేవుని పైన ఉన్నటువంటి మక్కువ, దేవుని మందిరం పైన నాకున్నటువంటి మక్కువ, నా దేవునికి బాగుండాలి, నా దేవుని ఇల్లు బాగుండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా దేవుని ఇల్లు బాగుండాలి. నా ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు కానీ నా దేవుని ఇల్లు బాగుండాలి. నేను బాడుకనే ఉండొచ్చు కానీ నా దేవుని మాత్రం బాడుగ దానిలో పెట్టాను నేను. సొంత స్థలం అనుకోండి ఎవరు కూడా కదల్చలేరండి. బాడుగ స్థలం అనుకోండి ఖాళీ చేపిస్తారు. బాడుగ స్థలం అంటే ఖాళీ చేపిస్తారు. సొంత స్థలం అంటే ఎవరు కూడా కదల్చలేరు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మలందర కలమశందర కరబల బాబు. సో మనకు దేవుని మందిరం అంటే సెంటిమెంట్ కదా. సో దేవుని మందిరంలో కొంచెము ఇబ్బంది అయినా కూడా మనము వెంటనేనో రెక్టిఫై చేస్తాం. మనము చేయి చాపి మనము వెంటనే దాన్ని బాగు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏంటంటే అది ఇట్స్ క్రొత్త నిబంధన ప్రకారం ఇట్ జస్ట్ ఎ కన్స్ట్రక్షన్. క్రొత్త నిబంధన ప్రకారం ఇట్ ఈస్ జస్ట్ ఎ కన్స్ట్రక్షన్. వాట్ అబౌట్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్? ఇది కదా టెంపుల్. క్రొత్త నిబంధన ప్రకారము దేవుని ఆలయం ఇది కదా. ఈ ఆలయంలో మచ్చలు ఉండొచ్చా? ఈ ఆలయంలో పొడలు ఉండొచ్చా? ఈ ఆలయంలో రోగం ఉండొచ్చా? ఈ ఆలయంలో రోగం ఉండొచ్చా చెప్పండి. ఇప్పుడు మీ శరీరములను రోమ 12లో ఏమంటాడండి? మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించండి అంటాడు. మీ శరీరములను సజీవ యాగముగా అంటే బలిగా అర్పించాలి కదండి. ఓకే, అగ్రి. మన దేహాన్నే దేవునికి, దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ అనమాట, బెస్ట్ ఆఫరింగ్. మన దేహాన్నే దేవునికి బలిగా అర్పించాలంట. పాత నిబంధనలోకి పోదాం. పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు బలి అర్పించేదానికి బలి పశువును తెచ్చినప్పుడు అది కోడెను కావచ్చు, ఎద్దును కావచ్చు, లేకపోతే పొట్టేళ్ళు కావచ్చు, గొర్రెను కావచ్చు, మేకను కావచ్చు, ఆవును కావచ్చు, దేనిని తెచ్చినా కూడా ఏమండి ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఆ తేబడినటువంటి ఆ పశువును అణువున పరీక్షిస్తాడు. ఒకవేళ ఆ పశువుకు జబ్బు ఉంటే బలి అర్పిస్తాడా? జబ్బు ఉంటే బలికి అంగీకరిస్తాడా చెప్పండి. మీరు చదువుకోండి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదువుకోండి. పాత నిబంధనలో జబ్బుది తెస్తే, జబ్బు అనిమల్ను తీసుకొని వస్తే ప్రధాన యాజకుడు ఆ పశువును అంగీకరిస్తాడా? అంగీకరించడు. మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, జబ్బు ఉండకూడదు. దేవునికి అర్పించే బలికి జబ్బు ఉండకూడదు. నీ శరీరాన్ని మరి రోగముతో కూడిన నీ దేహాన్ని అర్పిస్తావా బలిగా దేవునికి? కృప ఉంది కాబట్టి సరిపోయినాం, కానీ లేకపోతే ఏమండి అననీయ సప్పిరా సచ్చినట్లు సస్తారు. కృప ఉండి కృప భద్రపరుస్తుంది, కానీ ఎట్లా అర్పిస్తారండి? పాత నిబంధనలో రోగముతో ఉన్నదాన్ని దేవునికి అర్పిస్తే దేవుడు అంగీకరించేవాడా? ఇప్పుడు ఎట్లా షుగర్తో ఉన్న దేహాన్ని, బీపీలతో ఉన్న దేహాన్ని, క్యాన్సర్తో ఉన్న దేహాన్ని అర్పిస్తావా దేవునికి? రోగంతో ఉన్న దేహాన్ని అర్పిస్తావా? రోగం లేని ఇల్లుందా క్రైస్తవుడి ఇల్లుందా? రోగం లేని క్రైస్తవుడి ఇల్లుందా? ఎక్కడ పెద్ద కనపడడం లేదు. మరి ఏం అర్పిస్తున్నారండి? దేవునికి దేహం అర్పించమన్నారు. ఎటువంటి దేహాన్ని అర్పిస్తున్నారు? జబ్బుతో ఉన్న దేహాన్ని ఎట్లా అర్పిస్తారండి? హౌ కెన్ దే ఆఫర్ అ బాడీ విత్ సిక్నెస్, ఆఫరింగ్ విత్ డిఫెక్ట్స్?
కాసింత రోషం ఉండాలండి. విశ్వాసులు కాసింత ఇది టెంపుల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని మందిరము, దీనిలో డిఫెక్ట్లు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, ముడత ఉండకూడదు, ముడత ఉండకూడదు. ఆరోగ్యకరమైన ఫిజికల్లీ ఫిట్ బాడీని నా దేవునికి నేను సజీవ యాగముగా బలిగా నేను సమర్పిస్తాను. నువ్వు సమర్పించాలి, నిన్ను సమర్పించమని అడుగుతున్నాడు దేవుడు. గాడ్ రిజెక్టెడ్ ఆఫరింగ్ ఆఫ్ కేన్. కయ్యను యొక్క బలిని దేవుడు తృణీకరించాడంట. పాత నిబంధనలో రోగముతో వచ్చే ప్రతి పశువును తృణీకరించాడు, ప్రతి బలిని తృణీకరించాడు ఆయన. ఆ రక్తం అపవిత్రం అయిపోతుంది. డిఫెక్ట్ ఉండకూడదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన దేహాల్లో డిఫెక్ట్ ఉండకూడదు. మరి ఉంచుకుంటున్నారు కొంతమంది, ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని వారి స్థాయికి తీసుకొని వచ్చేసి దేవుడు రోగాలు ఇస్తాడు, రోగాలు ఇచ్చి రోగంతో ఉన్నటువంటి దేహాన్ని బలి అర్పించమంటాడా? ఏం చెప్పాలండి అసలు కొన్ని బోధలు వింటే అబ్బోబ్బోబ్బా, ఏసయ్య ఎట్లా భరిస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఎలా భరిస్తున్నాడో కానీ చాలా ఓర్పు దేవునికి. షందర బలబా తారకరబ. లోపము లేని దేహం, అబ్షాలోము దేహం, లోపము లేని దేహం. హల్లెలూయా. అబ్షాలోము తలలో లోపం లేదు, అబ్షాలోము కళ్ళలో లోపం లేదు, అబ్షాలోము ముక్కులో లోపం లేదు, అబ్షాలోము పెదవులో లోపం లేదు, అబ్షాలోము పళ్ళలో లోపం లేదు, అబ్షాలోము గొంతులో లోపం లేదు, అబ్షాలోము నాలుకలో లోపం లేదు, అబ్షాలోము చెవులలో లోపం లేదు, అబ్షాలోము చేతులలో, కాళ్ళల్లో, లివర్లో, ఇంటర్నల్ ఆర్గాన్స్లో, గ్లోరీ టు గాడ్ హల్లెలూయా, గుండెలో లోపం లేదు, లివర్లో లోపం లేదు, క్లోమములో ప్యాంక్రేస్లో లోపం లేదు, ప్రేగులలో లోపం లేదు, అసిడిటీ ప్రాబ్లం లేదా ఆయనకు, అసిడిటీ ప్రాబ్లం లేదు. అబ్షాలోము కడుపు పర్ఫెక్ట్గా ఉంది, ప్రేగులు పర్ఫెక్ట్గా ఉన్నాయి, నో కాన్స్టిపేషన్, నో మోషన్స్, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ లేవు, క్యాన్సర్స్ అసలే లేవు, గడ్డలు అసలే లేవు, మచ్చలు అసలే లేవు, కీళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి, ఆల్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హల్లెలూయా అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. లోపము లేని ఒక దేహాన్ని దేవుడు అబ్షాలోముకి ఇచ్చాడు. గ్లోరీ టు గాడ్. పాత నిబంధనలో మనిషే లోపం లేని దేహాన్ని అనుభవిస్తూ ఉంటే వాళ్ళు సేవకులండి. పాత నిబంధనలు వాళ్ళు సేవకుడు. నేను చెప్పాను, చూపించాను కదా, మోషే దేవుని సేవకుడు, యేసయ్య కుమారుడు. యేసయ్య బాడీ పర్ఫెక్టా కదా చెప్పండి? యేసయ్య బాడీ పర్ఫెక్టా కదా? యేసయ్య బాడీలో ఏదైనా మచ్చ కానీ, రోగం కానీ, గడ్డలు కానీ, క్యాన్సర్ గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయండి? టీబీ గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయండి? నరాల సమస్య ఉందా యేసుప్రభుకి? ఏమన్నా మైగ్రేన్ ఏమైనా ఉండేనా? సజీవ యాగముగా సమర్పించాడు ఆయన దేహాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరమైన దేహాలు కావాలండి దేవునికి, ఆరోగ్యకరమైన దేహాలు కావాలి దేవునికి. గాడ్ నీడ్స్ పర్ఫెక్ట్ బాడీస్. గ్లోరీ టు గాడ్. హెల్తీ అండ్ హోలీ బాడీ. సంబడి కెన్ టైప్ హెల్తీ అండ్ హోలీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ అవర్ బాడీస్ హెల్తీ అండ్ హోలీ. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, మీరు ఎవరు కూడా హర్ట్ కావద్దండి. నేను మీకు రోషం పుట్టించేటట్లు నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను విమర్శించడం లేదు, మిమ్మల్ని తక్కువ, రోగం ఉన్నటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని తక్కువ చేయడం లేదు, మిమ్మల్ని విమర్శించడం లేదు. లేకంటే నేను చెప్తున్నాను, ఎంతకాలం మీరు ఇట్లా రాజీ పడినటువంటి జీవితాన్ని జీవిస్తారు? ఎంతకాలం డబ్బులంతా హాస్పిటల్కు, డాక్టర్లకు, మెడికల్ షాపులకు ఎందుకు కుమ్మరిచ్చేస్తారు? ఎందుకండి? హెల్త్ పరిశుద్ధంగాను ఆరోగ్యంగాను దేహాన్ని ఉంచవలసినటువంటి బాధ్యత మనది. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవునికి ఒక హోలీ అండ్ హెల్తీ బాడీని దేవునికి ఆఫరింగ్గా ఇవ్వాలి. ద బెస్ట్ ఆఫరింగ్. హోలీ అండ్ హెల్తీ బాడీని దేవునికి ఆఫరింగ్గా ఇవ్వాలి. కొంతమంది నేను మామూలుగా ఆఫరింగ్స్ కౌంట్ చేయక చాలా కాలమైంది కానీ కొంతమంది ఆఫరింగ్స్ ఎలా ఇస్తారు తెలుసా? అంటే క్రొత్త నోట్స్ ఉంటాయండి, ఎత్తి పెడతారనమాట దేవుని
అంటే పాత నోట్లు ఇవ్వకూడదు అది కాదు నా ఉద్దేశం. ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ చూడండి. దేవునికి మేము ఇచ్చేది చాలా ఫ్రెష్గా ఉండాలి, క్రొత్తగా ఉండాలి, అసలు మడత కూడా పడకూడదు, అటువంటిది ఆఫరింగ్ ఇవ్వాలని. అలా ఆఫరింగ్స్ నేను కొన్ని కౌంట్ చేసేటప్పుడు అటువంటి కరెన్సీ నాకు కనిపించేదన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క బాధ్యత కాదు. మనము చేయాల్సింది దేవుడు చెయ్యడు, దేవుడు చేయాల్సింది మనము చేయలేము. సో మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనవలసిన బాధ్యత మనది, మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకొనవలసిన బాధ్యత మనది. ఏవి తినాలో అవి తినాలి, ఎంత తినాలో అంత తినాలి, యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, శరీరానికి ఫిట్నెస్ ఉండాలి, శరీరం ఫిట్గా ఉండాలి. 80, 90, 100, 120 కొట్టేటట్లు ఆ యొక్క దృష్టి కలిగి బాడీని మనం మలుచుకోవాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 40కే అన్ని రోగాలన్నీ చుట్టుకొని కూర్చుంటే లేగలేరు, లేస్తే కూర్చోలేరు. చాలా ఘోరం అండి. క్రైస్తవుల కంటే సినిమా యాక్టర్లు చాలా మేలు, క్రైస్తవుల కంటే అన్యులు చాలా మేలు ఈ విషయంలో మాత్రం. నో, గాడ్ వాంట్స్ హోలీ అండ్ హెల్తీ బాడీస్. ఏమైనా ఆర్గన్స్ పాడైపోయా క్రొత్త ఆర్గన్స్ ఇస్తాడు దేవుడు. గ్లోరీ టు గాడ్. స్పేర్ పార్ట్స్ ఇస్తాడు, స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. యేసయ్య దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. ఎవరైనా టైప్ చేయండి, యేసయ్య దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. మేలందరూ కల సుందర కల మహస్సుందర కలబా ఆర కలబా శుకరబా. గ్లోరీ టు గాడ్. స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. ఇదిగో దేవా నా దేహం. ఎటువంటి దేహాన్ని ఇస్తున్నావు? పాట పాడతావు సరే, ఎటువంటి దేహాన్ని ఇస్తున్నావు? మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎట్లా వాడుకోవాలా దేవుడు? అక్కడేమో మీటింగ్ రమ్మని పిలుస్తుంటారు, నాకు ఆరోగ్యం బాగలేదని నువ్వు కూర్చుంటావు, నువ్వు హాస్పిటల్లో ఉంటావు, నువ్వు ఎప్పుడు చేస్తావు నువ్వు సేవ? దేవునికి సరిగా ఉపయోగపడాలంటే ఆరోగ్యం ఉండాలి. యేసయ్యకు ఎప్పుడు అనారోగ్యం రాలేదు. జీసస్ నెవర్ ఫాల్ సిక్. గ్లోరీ టు గాడ్. మీ దేహాలు పాడైపోయా గుర్తుపెట్టుకోండి, లెగండి. యేసయ్య దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. కళ్ళు కావాలా, ముక్కు కావాలా, వెంట్రుకలు కావాలా, చెవి కావాలా, ఇయర్ డ్రమ్ కావాలా, రెటినా కావాలా, గ్లోరీ టు గాడ్, కార్నియా కావాలా, నల్లగుడ్డు కావాలా, తెల్లగుడ్డు కావాలా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, చర్మము కావాలా, గుండె కావాలా, వాట్ యు వాంట్? షందరబరబరబా. నీకేం కావాలో పట్టుకో, ఆయన పట్టుకో, పర్సనల్గా పట్టుకో. నీకు మధ్యవర్తి ఎందుకు? మళ్ళీ పర్సనల్గా పట్టుకో, కూర్చోని సన్నిధిలో కూర్చో. షందర్ ఎలా అందర గరబారి ఎలాబా. సో గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మిరకిల్స్ జరిగినప్పుడు లేనివి సృష్టించబడతాయి, లేని అవయవాలు సృష్టించబడతాయి, క్రొత్త అవయవాలు సృష్టించబడతాయి. సో యూ కెన్ ఆల్వేస్ బిలీవ్ గాడ్ ఫర్ న్యూ బాడీ ఆర్గాన్స్. నువ్వు ఎప్పుడు కూడా క్రొత్త అవయవాల కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచవచ్చు, దేవునిని ఆశ్రయించవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో నెక్స్ట్ పార్ట్కి నేను వెళ్తాను. నెక్స్ట్ పార్ట్ ఏంటి తెలుసా ఈరోజు? మిరకల్ మనీ. రకలమ సభ. ఇంట్రెస్టింగ్ టాపిక్. సంబడి కెన్ టైప్ మిరకల్ మనీ. అద్భుత ధనము. గ్లోరీ టు గాడ్. మిరకల్ మనీ. లాజరస్ బ్రదర్ లైవ్లో ఉన్నారా? లాజరస్ బ్రదర్ లైవ్లో ఉంటే థమ్స్అప్ ఇవ్వండి. లాజరస్ బ్రదర్ లైవ్లో ఉంటే ఎలా మాతార కలప. తాడిపత్రి లాజరస్ బ్రదర్. షందర బలందర కలమ శకర బాబా బాబా బాబా. మా వాళ్ళకు కొంతమందికి మామూలుగా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం టైప్ చేయరు. మెల్లమెల్లగా నేర్చుకొని చెప్తున్నాను. రబా. సిస్టర్ ఉన్న లాజరస్ బ్రదర్ వారి సిస్టర్ ఉన్న థమ్స్అప్ పెట్టండి. దినేష్ ఉన్న థమ్స్అప్ పెట్టు. సంధ్య ఉన్న థమ్స్అప్ పెట్టు. నలుగురిలో ఎవరైనా ఒకరు పెట్టండి థమ్స్అప్. షందర్ ఎలా మాతర. మిరకల్ మనీ. మిరకల్ మనీ. గ్లోరీ టు హల్లెలూయా. సో ఈ యొక్క వరం పనిచేసినప్పుడు అద్భుత రీతిగా డబ్బులు నీ చేతికి రాగలవు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. నీది కానిది నీ దగ్గరకు వస్తుంది. నీది కానిది నీ దగ్గరకు వస్తుంది. గ్లోరీ టు గాడ్. ప్రతిదానికి వాక్య ఆధారం ఉంది. ప్రతిదానికి వాక్య ఆధారం ఉంది. నేను అన్ని డీటెయిల్గా చెప్పాలంటే గంటలు గంటలు టైం పడుతుంది. ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ సమ్ లైట్. బేసిక్ ఫౌండేషన్ వేస్తూ ఉన్నాను. మీరు నమ్మచ్చు, దీని కొరకు నమ్మచ్చు, దీని కొరకు మీరు ఎదురు చూడొచ్చు. మిరకల్ మనీ అంటే నీ యొక్క ప్రయాసతో ఎటువంటి సంబంధం లేదు. ఓకే, జీతం అంటే ఏంటి? నువ్వు కష్టపడి సంపాదించుకునేది జీతం. ఇది ఒక దయతో దేవుడు కనికరంతో నీకు ఇచ్చే ధనం అనమాట. నేనేం పేరు పెట్టుకున్నాను అంటే దయాధనం అని పెట్టుకున్నాను. దయాధనం అని పెట్టుకున్నాను అంటే దయతో దేవుడు మనకిచ్చే డబ్బు అనమాట. కనికరంతో దేవుడు మనకిచ్చే డబ్బు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో ఇక్కడ దేవుడు క్రియేట్ చేయడు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వేరే దగ్గర నుంచి నీది కానిది నీ దగ్గరకు వస్తుంది. నీది కానిది నీ దగ్గరకు వస్తుంది. గ్లోరీ టు గాడ్. నీది కానిది నీ దగ్గరకు వస్తుంది. చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి. నేను చాలా షేర్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఒకటి నేను చెప్తాను ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం లేడా లాజరస్ బ్రదరు? గ్లోరీ టు గాడ్. థమ్స్అప్ పెట్టమని చెప్పు ఆనంద్. గ్లోరీ టు గాడ్. ఎలా థమ్స్అప్ పెట్టాలో చెప్పు. సో ఒకరోజు లాజరస్ బ్రదర్ ఒకరోజు వారి కుమార్తెకు ఇంకొకరి కుమార్తెకు సెల్ ఫోన్ తీసుకోవాలని కోరుకున్నాడంట. దేవుని ప్రార్థన చేశాడు. సో మార్నింగ్ టైం అలా రోడ్డు మీద వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడనమాట. రోడ్డు మీద ఎలనూరు రోడ్డు ఉంది. ఆ రోడ్లో అట్లా వెళ్తూ అక్కడ చేలు ఉన్నాయన్నమాట. వెళ్తూ ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటాడనమాట. ఒకరోజు అలా వెళ్తూ ఉంటే దేవుడు ఇట్లా ఒక సైడ్కి వెళ్ళమని చెప్పాడంట. ఇటువైపుకు వెళ్ళు అని దేవుడు చెప్పాడంట. దేవుడు చెప్తే ఈ వైపు ఏముందబ్బా అనుకొని రోడ్డు కూడా అలాగ లేదని చెప్పేసి ఆ చేలు అట్లా కొంచెం ముందుకు వెళ్తే అప్పట్లో ఉండే కదండి 2000 రూపాయల నోటు కనపడింది. 2000 రూపాయల నోటు కనపడింది. 2000 రూపీస్ నోటు కనపడింది. ఏమండి? సో 2000 రూపాయలు చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. 2000 రూపాయలు తీసుకున్నాడు. 2000 రూపాయలు తీసుకున్న తర్వాత అలాగనే ఇంకా కొంత ముందుకెళ్ళమని దేవుడు చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళని దేవుడు చెప్పాడంట. ఇంకా కాస్త ముందుకెళ్తే మరలా ఇంకొక 2000 రూపాయలు దొరికిందంట. మరలా 2000 రూపాయలు దొరికింది. అలాగే ఇంకాస్త ముందుకెళ్తే వెళ్ళమన్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళంటే మళ్ళీ వెళ్తే మళ్ళీ 2000, నియర్లీ 6000 రూపీస్ అండి. 6000 రూపాయలు. బ్రదర్ లైవ్లో ఉంటే కన్ఫర్మ్ చేయించింది మీకు. 6000 రూపీస్ ఆ రోజు. ఎవరు లేడు అక్కడ. దేవుడు చెప్పాడు ఇలా వెళ్ళు అని. దేవుడు చెప్పాడు ఇలా వెళ్ళు అని చెప్పినప్పుడు అలా వెళ్ళినప్పుడు ఓకే, ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ పని చేయడం. ఆత్మ మాట్లాడినప్పుడు వరాలు పనిచేస్తాయి. ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు వరాలు పనిచేస్తాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది ఉంటారనమాట, ఆత్మీయంగా ఉంటారు. ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారనమాట. ఏమడుగుతారు తెలుసా? సార్ మరి ఆ డబ్బు ఎవరిదో కదా, మనం వెళ్ళి గవర్నమెంట్ వారికి అప్పగించాలి కదా అంటారు. అని ఎవరన్నా అలా అంటే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మీకు దొరికితే అలా చేయండి. మీకు దొరికితే అలా చేయండి. ఏమండి? మీకు దొరికితే అలా చేయండి, నేను మాత్రం చేయను. దేవుడు నాకు డబ్బు ఇస్తున్నప్పుడు నేను ఆ డబ్బును వాడుకోకుండా నేను ఆత్మీయంగా, అందుకే ఫైనాన్షియల్ మిరకల్స్ గురించి నేను ఎక్కువ సాక్ష్యాలు చెప్పను. అర్థమవుతుందా? వింటున్నారా? ఫైనాన్షియల్ మిరకల్స్ గురించి నేను ఎక్కువ సాక్ష్యాలు చెప్పను. రకరకాల కారణాలు ఉన్నాయి. కొంచెం మాత్రమే అప్పుడప్పుడు అలా చెప్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరిదండి డబ్బు ఎవడబ్బా సొమ్మండి. బంగారు ఎవడబ్బా సొమ్మండి. మా అబ్బా తండ్రి యొక్క సొమ్మండి డబ్బు. గ్లోరీ టు గాడ్. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది కాదు. లైవ్లో ఉన్నారంట లాజరస్ బ్రదర్. మరి థమ్స్అప్ పెట్టండి బ్రదర్, నేర్చుకోండి, అప్డేట్ కండి బ్రదర్ మీరు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా.
షొందరి అలా మా తోరగల బారబా. అక్కడ లైవ్ చాట్ అని ఉంటుంది చూడండి. మీకు ఆ రోజు ఎంత డబ్బులు దొరికిందో టైప్ చేయండి. లైవ్ చాట్ అని దగ్గర చెప్పు ఆనంద్, నువ్వు లైవ్లో ఉన్నారని చెప్తే సరిపోయినా. చెప్పు, ఎలా టైప్ చేయాలో చెప్పు. ఎంత డబ్బులు దొరికిందో ఆ రోజు, హౌ మచ్ మనీ, ఎంత డబ్బులు దొరికిందో డబ్బులు టైప్ చేయమని చెప్పి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు ఉండేవాడు మా చర్చిలోనే. మా అబ్బా తండ్రి డబ్బు, అది బంగారు ఆయనదే, వెండి ఆయనదే. మీరు కావాలంటే ఆర్డీజే సాంగ్స్లో మీరు చూడండి, పాపాత్ముల ఆస్తి అన్నటువంటి పాట ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయండి ఆ పాటను. హల్లెలూయా. డబ్బు ఆయనదే, డబ్బు ఆయనదే, వెండి ఆయనదే, బంగారు ఆయనదే, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. ఫైనల్ ఓనర్ ఎవరండి? ఎవరి మెడలో చేయనున్నా కూడా దాని ఓనర్ ఎవరు? అసలు సిసలైన ఒరిజినల్ ఓనర్ ఎవరు? లీజుకి ఇచ్చాడు బంగారాన్ని లీజుకి ఇచ్చాడు. గోల్డ్ మైన్స్ను లీజుకి ఇచ్చాడు, మనుషులకు లీజుకి ఇచ్చాడు. ఎస్, లాజర్ బ్రదర్ టైప్ చేశాడు చూడండి, 6,000. లాజర్ బ్రదర్ టైప్ చేశాడు చూడండి లైవ్ చాట్లో, 6,000, 6,000. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. Glory to God, hallelujah. Glory to God, hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah, glory to God. ఒక యవనస్తుడికి పెళ్ళి అనమాట. యవనస్తుడికి పెళ్ళి మా చర్చ్ మెంబర్ అనమాట. పెళ్ళి చేసుకోబోతున్నాడు. బంగారు చైన్ లేదంట. బంగారు చైన్ లేదు. వాళ్ళ నాన్న మీ బ్రదర్ది వేసుకోరా అన్నాడంట. పెళ్ళికి మీ బ్రదర్ది వేసుకో, పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఐ థింక్ వాళ్ళ అన్ననో తమ్ముడో, నాకు సరి గుర్తులేదు, ఇచ్చేయమని చెప్పాడంట. చైన్ ఇచ్చేయమని చెప్తే ఈ అబ్బాయి విశ్వాసం నేర్చుకుని దేవుని అడిగాడంట, ప్రభువా, ఏసయ్యా నాకు బంగారు చైన్ కావాలా ప్రభువా, బంగారు చైన్ కావాలి నాకు ఏసయ్యా. డబ్బులు కావాలి కదండి, బంగారు చైన్ అంటే డబ్బులు కావాలి కదా, బంగారు చైన్ కావాలా ప్రభువా అని దేవుణ్ణి అడిగాడంట. మామూలుగా పెళ్లి పత్రికలు పంచుతారు కదండి, పెళ్లి పత్రికలు వేరే విలేజ్లో పంచి ఒక చిన్న ఏరు ఉందంట, ఒక చిన్న కాలువ ఉందంట. ఆ ఏరు దాటి రావాలన్నమాట. ఆ ఏరు దాటి వస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే కాలుకి ఏదో తగిలినట్లు అనిపించిందంట. కాలుకి ఏదో తగిలినట్లు అనిపిస్తే అలా తీసుకొని వంగి చెయ్యి పెట్టి అలా తీస్తే కొంచెం ఏదో ఒక చైన్ లాగా కనిపించిందంట. తీసి బయటికి తీస్తే గోల్డ్ చైన్. టైప్ చేయండి అందరు కూడా, గోల్డ్ చైన్ అని టైప్ చేయండి. గోల్డ్ చైన్. గ్లోరీ టు గాడ్. గోల్డ్ చైన్. పెళ్ళికి ఆ గోల్డ్ చైన్ వేసుకున్నాడు. మిరకల్ మనీ. గ్లోరీ టు గాడ్. మిరకల్ మనీ. గ్లోరీ టు గాడ్. ఒక సిస్టర్ ఉండేది మా యొక్క చర్చ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, దేవుడు ఏమైనా చేయగలడు. రబల తరకలబ షకర బాబా. హీ గాట్ గోల్డ్ చైన్ ఇన్ వాటర్. ఏసైకు ఆ యొక్క షెకెల్ దొరికింది కదా, ఏసైకు షెకెల్ దొరికింది కదా చేప నోట్లో. కాబట్టి నీళ్ళలో గోల్డ్ చైన్ దొరికింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నిజం చెప్తున్నాను. ఒక సిస్టర్ ఉందన్నమాట. ఒక సిస్టర్ నాకు కాల్ చేసింది ఒకరోజు. కాల్ చేసి, సార్, ఒక వ్యక్తి వచ్చేసి మా ఇంటి తలుపు తట్టి, దేవుడు నాకు చెప్పాడు ఈ డబ్బు తీసుకోండి, దేవుడు నాకు చెప్పాడని ఏడుస్తున్నాడు సార్. నేను తీసుకోనని చెప్పాను, ఆయన వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ వచ్చాడు, అమ్మా నీకు డబ్బులు ఇచ్చేంత వరకు నాకు నిద్ర పట్టడం లేదని. 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు సార్. 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు, అమ్మా నాకు నిద్ర పట్టడం లేదు, కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి, ఏడుస్తున్నాడు. 3 రోజుల నుంచి ₹1,00,000 దగ్గర ఐ థింక్ 70,000 to 1 lakh అనుకుంటా. ఇది చాలా వే బ్యాక్, చాలా సంవత్సరాల క్రితం, దగ్గర 15 సంవత్సరాలు అయింది అనుకుంటా. 15 సంవత్సరాలు అయిపోయింది అనమాట. అప్పట్లో 70,000 నుంచి ₹1,00,000 అనుకుంటా. 3 రోజులు తిరుగుతున్నాడు. నాకు కాల్ చేసిందమ్మ, సార్ ఇట్లా 3 రోజుల నుంచి తీసుకో, నాకు మీ దేవుడు కనపడి చెప్తున్నాడు, తీసుకొని కనపడి చెప్తున్నాడు అని చెప్తే 3 రోజుల తర్వాత చెప్తే నేను చెప్పాను, తీసుకోమా అని చెప్పాను. నాకు నిద్ర రావడం లేదమ్మా, బలం చాలా ఫోర్స్ ఉంది నీకు ఇచ్చేయాలని, నిద్ర రావడం లేదన్నాడు. హల్లెలూయా. నీది కాని నీ డబ్బు
షందరబలబాతరబా. నీ దగ్గరికి దేవుడు రప్పించగలడు. ఇట్ ఈస్ కాల్డ్ మిరకల్ మనీ. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే నీది కాని డబ్బు నీ అకౌంట్లోకి వస్తుంది. నీది కాని డబ్బు నీ వ్యాలెట్లో కనపడుతుంది. నీది కాని డబ్బు నీ ఇంటిలో కనపడుతుంది. ఎస్ టిఎల్ ఆస్బాన్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్. టిఎల్ ఆస్బాన్ చాలా శక్తివంతమైనటువంటి దైవజనుడు. ఆయన కారు కొన్నారు, లోన్కు కారు కొన్నారు. ఈఎంఐ కట్టాలన్నమాట. ఈఎంఐ కట్టేదానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఆ మంత్ ఈఎంఐ కట్టేదానికి డబ్బులు లేవంట. కానీ విశ్వాసం విడుదల చేసి పడుకున్నాడు. పొద్దున లేచి వచ్చి చూస్తే లివింగ్ రూమ్ నిండా డాలర్స్ పడి ఉన్నాయంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లివింగ్ రూమ్ నిండా డాలర్స్ పడి అన్ని డాలర్స్ అన్నీ కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎంత ఈఎంఐ కట్టాలో అంత అమౌంట్ అక్కడ ఉందంట. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమైనా చేయగలవంటే ఇదే అండి. హల్లెలూయా. నీది కాని డబ్బు నీ దగ్గరికి వస్తుంది. ఇదేమి న్యాయం అంటారు కొంతమంది మూర్ఖులు. ఇదేమి న్యాయం అంటారా నాయన బాబు? దేవుడి దృష్టిలో అది న్యాయం. విశ్వాసాన్ని గణపరుస్తారు. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. ఇట్స్ అ గిఫ్ట్. వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. దేవుడు సహాయం చేసే దాంట్లో ఇది ఒక మార్గం. హల్లెలూయా. మీకు గుర్తుందా? ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. ఒక విధవరాలు వచ్చి కదా, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చారు, నా మీదకి వచ్చారు, నా పిల్లలను స్వాధీనం చేసుకుంటున్నారు, నాకు దయచేసి సహాయం చేయండి, నమ్మకంగా నీ దగ్గర ఉన్నాడు కదా నా భర్త అని ఎలీషా దగ్గరికి అడిగితే ఎలీషా ఏం చెప్పాడండి? చెప్పి నువ్వు నీ ఇంటి దగ్గరికి పోయి మీ వీధిలోనికి వెళ్ళి ఎన్ని గిన్నెలు ఉన్నాయని తెచ్చుకో అన్నాడు. ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు తెచ్చుకో అన్నాడు. నేను చెప్పేది బాగా వినండి. నేను చెప్పేది బైబిల్లో ఉంది. వెళ్ళి పాత్రలు తెచ్చుకోమని చెప్పాడు. ఎన్ని అని చెప్పలేదు, ఎన్ని పాత్రలు అని చెప్పలేదు. వెళ్ళి పాత్రలు తెచ్చుకో అన్నాడు అంతే. వెళ్ళి పాత్రలు తెచ్చుకో అన్నాడు. వెళ్ళారు. ఎన్ని పాత్రలు తెచ్చుకున్నారో మనకు తెలియదు. పాత్రలు తెచ్చుకున్న తర్వాత ఏం చెప్పాడు ఎలీషా? తలుపేయి అన్నాడు. ఏమండి, కొన్ని అద్భుతాలు అందరికీ దేవుడు ఇవ్వడండి. కొన్ని అద్భుతాలు దేవుడు అందరికీ ఇవ్వడు, అందరికీ తెలియనివ్వడు. తలుపేమన్నాడు? విధవరాలకి ఆ కుమారులకు చెప్పి తలుపేసేమన్నాడు. అంటే ఎవరికి తెలియకూడదు. ఆ ఫైనాన్షియల్ మిరకల్ ఎవరికి? ఎలీషాకు, విధవరాలకి, తన పిల్లలకి తప్ప ఇంకా ఎవరికి తెలియదు. బైబిల్లో దేవుడు రాయించాడు కాబట్టి మనకి తెలుస్తుంది. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ, ఫైనాన్షియల్ మిరకల్స్ దేవుడు చేస్తుంటాడు, కానీ అందరూ అన్నీ చెప్పరు, అందరి చేత అన్నీ చెప్పనీయడు దేవుడు. నీకు అవసరం కదా, ఎంజాయ్ ఇట్ అంతే, కీప్ క్వైట్ కదా. కొన్ని సాక్ష్యాలు దేవుడు చెప్పొద్దు అన్నాడు. యేసు ప్రభు కొన్ని సాక్ష్యాలను చెప్పొద్దు అన్నాడు. మనం ఏం చేస్తామంటే చిన్నది వచ్చినా కూడా ఇంకా సాక్ష్యం చెప్పాలని మనం అనుకుంటాం. ఫైనాన్షియల్ మిరకల్స్ కొన్ని చెప్పకూడదు. నేను కొన్ని చెప్పను, కొన్ని చాలా లేట్గా చెప్తాను. రియలా తరగల మషందరగల బరబాబా. తలుపేమన్నాడు? సీక్రసీ అనేది ఒకటి ఉందండి. రహస్య అద్భుతాలు అనేవి ఉన్నాయండి. అండ్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ మిరకల్స్, రహస్య అద్భుతాలు, సీక్రెట్ మిరకల్స్ అన్నమాట. దట్ ఈస్ బిట్వీన్ అండ్ గాడ్ అండ్ యూ. దట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ కొన్ని విషయాలు పబ్లిక్ నో ద పబ్లిక్ ఈజ్ నాట్ ఫిట్ టు నో సర్టన్ థింగ్స్. సమాజము కొన్ని తెలుసుకునే దానికి సమాజానికి అర్హత లేదు. కొన్ని అద్భుతాలను ఈవెన్ వినేదానికి కూడా సమాజానికి అర్హత లేదు. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మాత్రమే సంబంధించింది. నీ వ్యాలెట్లో డబ్బులు కనపడతాయి, నీ అకౌంట్లో డబ్బులు పడినాయని డబ్బా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్పొద్దు, మొత్తం ప్రపంచానికి అంతా చెప్పొద్దు. పర్సనల్గా కావాలంటే టెస్ట్ మనీ నాకు చెప్పండి. నేను అన్నీ పోస్ట్ చేస్తాను అనుకుంటున్నారా? గ్రూప్లో అన్ని టెస్ట్ మనీస్ ఏది చిన్నది వచ్చినా కూడా పోస్ట్ చేస్తాను అనుకుంటున్నారా? నా దగ్గర ఫిల్టర్ ఉందండి. నా దగ్గర ఫిల్టర్ ఉంది.
నా దగ్గర ఫిల్టర్ ఉంది. హల్లెలూయా. ఫిల్టర్ చేసి ఏవి వేయాలో ఎంత వేయాలో అంత మాత్రమే నేను వేస్తాను. గ్లోరీ టు గాడ్. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. పర్సనల్గా నాకు చెప్పండి, నో ప్రాబ్లం. నేను మీతో కలిసి సంతోషిస్తాను. నేను పబ్లిక్ చేయను, వాటిని పబ్లిక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. షందరియాల మతూర కలమ హత్తర కలమ శుందర కలబరబ మిరకల్ మనీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ అ మిరకల్. అద్భుత ధనము. సడన్గా డబ్బులు మీ ఇంట్లో ప్రత్యక్షం కావచ్చు, మీ యొక్క బెడ్ మీద ప్రత్యక్షం కావచ్చు, మీ బీరువాలో ప్రత్యక్షం కావచ్చు, ఎస్ మీ వ్యాలెట్లో ప్రత్యక్షం కావచ్చు. ఏమో ఇప్పుడే జరుగుతుండొచ్చు. ఐ రిలీజ్ మిరకల్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్. మనమేం సర్కస్లు చేయాల్సిన అవసరం లేదండి. మనమేం సర్కస్లు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ రిలీజ్ యువర్ ఫెయిత్ అండ్ జస్ట్ రిలీజ్. ఇట్స్ వెరీ సింపుల్. చాలా సులభము. విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసంతో పొందుకోండి, అంతే. ఐ రిసీవ్ మిరకల్ మనీ. దయాధనమును, అద్భుత ధనాన్ని యేసుక్రీస్తు వారి నామములో నేను పొందుకుంటున్నాను. ఆమేన్, 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 ఆమేన్. దట్స్ ఇట్, అంతే. నువ్వేమి మొత్తం గొంతంతా పోయేటట్టు కేకలేయాల్సిన అవసరం లేదు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాల్సిన అవసరం, ఏమి సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. ఏమేమి చేయాలో అన్నీ యేసయ్య చేసేసాడు. జస్ట్ రిసీవ్. ఏమైందండి? నూనెను దేవుడు క్రియేట్ చేశాడు. నూనెను సృష్టించాడు. ఆ రోజు ఎలీషా ద్వారా దేవుడు నూనెను సృష్టించాడు. సో ఆ నూనె ఎంతవరకు సృష్టించబడింది అంటే పాత్రలన్నీ నిండే వరకు. పాత్రలు నిండిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది. ఇప్పుడు నూనె ఆగిపోయేదానికి ఏంటి కారణం చెప్పండి? టైప్ చేయండి. నూనె ఆగిపోయేదానికి కారణం ఎవరు? దేవుడా, లేకపోతే ఆవిడ తెచ్చిన పాత్రలా? ముగిద్దాం, చెప్పండి. ఇంకా నూనెను దేవుడు ఆపేశాడా? ఇంకా చాలే. పాత్రలు లేకుండా పోవడం. ఇంకో 100 పాత్రలు ఉండింటే, 100 కూడా నింపిండేవాడు. 1000 పాత్రలు ఉంటే 1000 పాత్రలు కూడా నింపిండేవాడు. హల్లెలూయా. వీ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే అండి, ఆయన వైపు ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా మన వైపే ఉందన్నమాట. మన వైపే ఉంది. మన థింకింగే ప్రాబ్లం, మన ఆలోచన విధానమే ప్రాబ్లం. నీది కాని డబ్బు నీ దగ్గర రావడం అంటే అన్యాయం కదా. ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వు ఎలా చెప్తావు? హౌ కెన్ యూ టెల్? దేవునికి న్యాయం అనిపిస్తే కదండి. 9 గంటలకు ఒకరు వచ్చారు, 12 గంటలకు ఒకరు వచ్చారు, 3 గంటలకు వచ్చారు, సాయంత్రం 5 గంటలకు ఒకరు వచ్చారు, అందరికీ ఒకటే జీతం ఇచ్చేశాడు. ఇది అన్యాయం కదండి అంటే, నా డబ్బులు నా ఇష్టం, నీకేమి నొప్పి? నీది చెప్పింది నీకు ఇచ్చేశాను, నేను ఇంకొకరితో ఎట్లా డీల్ చేస్తే నీకేమిటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దేవుడే సిద్ధపరచి ఉంచాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి మంచివాడైన వానికి ప్రయాసపడి పోగు చేయు పనిని పాపాత్మునికి దేవుడు నిర్ణయించాడు. అంటే నీకు కావలసిన కారును ఎవరో కొంటున్నారు, నీ కారుని ఎవరో కొంటున్నారు, నీ ఇల్లుని ఎవరో కట్టిస్తున్నారు, నీ తోటను ఎవరో నాటుతున్నారు, వాళ్ళతో పని చేయించి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇది అన్యాయం కదా? మరి ఇది అన్యాయం కదా? కట్టని పురములు, కట్టని టౌన్స్, కట్టని నగరాలు అంటే వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు కట్టలిస్తాడు దేవుడు. అది అన్యాయం కదా? ఏమండి, మీరు నాటని తోటలు ఎవరో నాటుకుంటే మనం తీసుకోవడం అన్యాయం కదా అంటారు కొంతమంది మూర్ఖులు. దేవుడే చెప్పాడు, వారు నాటారు. ఎవరి కోసం? నీ కోసము. వారు బావులు త్రవ్వారు. ఎవరి కోసం? నీ కోసం. బావుల గురించి చెప్పాను కదా. ఒక్క బావి ఉంటే 50 లక్షలు రోజుకు. దుబాయ్కి వెళ్ళండి, దేవా నా పిల్లలను దుబాయ్కి పంపించండి అని చెప్పండి. ఒక్క బావి ఉంటే రోజుకి 50 లక్షలంట. హూరియాలందరకల మస్సందరకల బాబా. ఒక్క బావి ఉంటే రోజుకి 50 లక్షలంట. ఏం చెప్పండి, అసలు తిరుగులేదు మనకు. యారలా మస్సందరబా. గ్లోరీ టు గాడ్. ఐ సా an angel, sir, now. Glory to God. He is the angel of prosperity. మీరు చూసినటువంటి దేవదూత ఎవరో తెలుసా? హీ ఈజ్ ద ఏంజల్ ఆఫ్ మనీ, ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. మీరు చూసినది
అనంతమ్మ, మీరు చూసినటువంటి ఏంజిల్ ఎవరో తెలుసా? డబ్బులు తీసుకొని వచ్చే దేవదూత. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కట్టని ఇండ్లు కదా, నీవు కట్టలే, వేరే వాళ్ళు కట్టారు. నేను ఒకసారి ఒక సంవత్సరము జనవరి 1 నేను విడుదల చేశాను. కట్టని ఇళ్లను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఆ సంవత్సరంలో చాలా ఇల్లులు ఓపెనింగ్ చేశాను నేను. అన్నీ రెడీమేడ్ హౌసెస్ ఓపెన్ చేశాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యారమలందర కలబరబ షందర బరబ గలందర గరబ ఈ బలలందర కలమ షొందర గరబరబరబ. ప్రయాసపడి పోగు చేయి పనిని పాపాత్మునికి అని నిర్ణయించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని ఫేవర్ పనిచేస్తే ఎలా ఉంటుందో తెలుసా? జెరిసెవెల్లే గారు ఒక టెస్టిమనీ చెప్పారు. ఏంటంటే, ఆయన ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవాళ్ళంట. ఆయనకు జెరిసెవెల్లే గారు అంటే భలే కోపం అంట. ఈయన యేసుప్రభు గురించి చెప్తుంటాడు ఎప్పుడు, సువార్త చెప్తుంటాడు ఎప్పుడు అని. జెరిసెవెల్లే గారు అంటే భలే కోపం అంట, ఆయనకి చాలా కోపం అంట. ఒకరోజు పిలిచాడంట ఆయన. మళ్ళా ఏమి తిడతాడో రానైనా, ఏమి షంటింగ్ ఇస్తాడు అనుకొని జెరిసెవెల్లే గారు కొంచెం ఒక ప్రక్కన సందిగ్ధంతో వచ్చాడంట, ఏమంటాడో ఏమని. వచ్చిన తర్వాత వాళ్ళ బాస్ జెరిసెవెల్లే దగ్గరకు వచ్చేసి నాకు ఏమైందో తెలియదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలియదు అని చెప్పి ఈ జోబులో నుంచి డాలర్ తీసి జెరిసెవెల్లే కాళ్ళ దగ్గర వేశాడంట. నాకు ఇది ఇష్టం లేదు కానీ నేను చేస్తున్నా అని చెప్పేసి జెరిసెవెల్లే గారు ఆశ్చర్యపోయారంట. ఏమో తిడతారనుకుంటే డబ్బులు పోస్తున్నాడు ఏందని. మళ్ళీ లోపలికి వెళ్ళి అల్మారా తెరిచి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చేసి, నేను ఎందుకు చేస్తున్నాను నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఎందుకు చేస్తున్నానో తెలియదు అని చెప్పడము, డబ్బులు వేయడం, లోపలికి పోవడము, చేతి నిండా డబ్బులు తీసుకొని వెళ్ళడము, జెరిసెవెల్లే కాళ్ళ దగ్గర వేయడం. ఆపాడంట జెరిసెవెల్లే గారు, నీకు తెలియదు కదా, నేను చెప్తాను విను అన్నాడట. యూ లిసన్ టు మీ వాట్ ఐ సే, నేను చెప్పేది విను అని చెప్పాడు. రెండు కారణాలు ఉన్నాయి. నీకు ఇష్టం లేకున్నా నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నావు అంటే 2 కారణాలు ఉన్నాయి. నీకు ఇష్టం లేకున్నా నాకు డబ్బు ఇస్తున్నావు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే, దేవుని యొక్క కటాక్షము నా మీద పనిచేస్తూ ఉంది. ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ అపాన్ మై లైఫ్. ఫైనాన్షియల్ ఫేవర్ టైప్ చేయండి. ఆర్థికపరమైన కటాక్షము. హూరబరబలందరకరబ. మిరకల్స్, మానిటరీ మిరకల్స్, money miracles, monetary miracles. Yalama Tura Kalamahataraba. I release the ministry of angels. May the angels hand over money to you in the name of Jesus. In this very hour, in the name of Jesus. Yabalandura Karaba. I give charge to you, all the financial angels. Oh Rabar Shakaraba. Ordained for RDJMI. All the financial angels ordained for RDJMI. Go and fill the wallets of our dear children in the name of Jesus Christ of Nazareth. Glory to God. సో జెరిసెవెల్లే గారు ఏం చెప్పారంటే, నా పైన ఫైనాన్షియల్ ఫేవరు, గాడ్స్ ఫేవర్ పనిచేస్తుంది ఒకటి. రెండవ కారణము, దేవుని వాక్యం అంటుంది, పాపాత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు అని వాక్యంలో ఉంది. నీవు మారు మనసు పొందకుంటే నీ మొత్తం ఇల్లు, నీ ఆస్తి అంతా కూడా నాకు రాసి ఇవ్వాల్సి వస్తుంది అని జెరిసెవెల్లే గారు చెబితే, అక్కడే వాళ్ళ బాసు మోకాళ్ళేసి ప్రార్థన చేసి తన హృదయాన్ని దేవునికి అప్పగించి ఆ రోజు మారు మనసు పొందాడు. తర్వాత బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాడు. తర్వాత ఒక చర్చ్లో డీకన్గా చాలా సంవత్సరాలు పనిచేశాడంట. షందరాబల తరకలబా. గ్లోరీ టు గాడ్. దేవుడు ఏది చేస్తే అది న్యాయమే. మధ్యలో వాళ్ళు ఎంటర్ కాకూడదు, మధ్యలో వాళ్ళు కామెంటరీ ఇవ్వకూడదు. షందరబలబా తొరకరబా. నీ ఇల్లు ఎక్కడుందో కనుక్కో, నీ డబ్బు ఎక్కడుందో కనుక్కో, నీ యొక్క పరలోక రుణమాఫీ ఎక్కడుందో కనుక్కో, కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. ఇది మనకి ఇది కాదనమాట. ఎవరన్నా డబ్బులు ఇస్తారా, ఎవరన్నా సాయం చేస్తారా? ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ తీర్చడం, అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ తీర్చడం, ఇక్కడ లోను అక్కడ లోను, అంతా రొటేషన్ చక్రవర్తులు అనమాట మన వాళ్ళంతా. రొటేషన్ చక్రవర్తులు. ఇంకొకటి అలవాటు మనలకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రార్థన చేయండి.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రార్థన చేయండి. కాదండి, అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అసలు ప్రార్థన ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రార్థన? 20 సంవత్సరాల నుంచి నేను చెప్తా ఉన్నాను, నో ప్రేయర్ ఫర్ ఫైనాన్షియల్, నో ప్రేయర్ ఫర్ ఫైనాన్షియల్స్. గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్, గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్, గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఇవ్వకుండా లేదు నాదంతా కాదు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. డబ్బులు అన్న ఇవ్వండి, ప్రార్థన అన్న చేయండి. అజ్ఞానం అండి. ప్రార్థన చేస్తే తప్పొస్తారంటే చేయండి, మీరు చేయండి, ఫలితాలు రాకున్నా పర్వాలేదంటే చేసుకోండి. గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నేను ఎప్పుడు కూడా విత్తుతూ ఉంటాను, ఐ యామ్ ఎ సోవర్, గ్లోరీ టు గాడ్. నేను రెగ్యులర్గా విత్తుతూ ఉంటాను. నాకు అవసరమైనప్పుడు విశ్వాసాన్ని విడుదల చేస్తుంటాను. దేవా నాకు డబ్బులు ఇవ్వు ప్రభువా, ప్రభువా నా అకౌంట్లో ఖాళీ అయిపోయింది ప్రభువా, నాకు ఈరోజు ఒక 50,000 కావాలి ప్రభువా. నో, ఐ విల్ నెవర్ ఆస్క్ లైక్ దట్. నేను అలా అడగను. ఎందుకు? నేను ఎప్పుడు కూడా సో చేస్తూ ఉంటాను. నాకు అవసరమైనప్పుడు నేను విశ్వాసాన్ని విడుదల చేస్తాను. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చే ఒక మార్గం ఉంది. షందరియల బాకురా బాబా షందర బారెలందర కలబా సూకూర్యారా బాలబా. హల్లెలూయా. సో కాబట్టి నాకు ఒక వే ఉంది నాకు. సో ఆ వేలోనూ ఐ జస్ట్ రిలీజ్ మై ఫెయిత్. హల్లెలూయా. ఒకసారి 70,000 విత్తి 8 లక్షలు కోసాను నేను. 70,000 విత్తి 8 లక్షలు కోసాను చాలా ఏళ్ళ క్రితం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, 70,000 విత్తి 8 లక్షలు కోసుకున్నాను నేను. 70,000 ఐ సోడ్ 70,000. ఐ రిప్డ్ 8 lakhs ఇన్ ఎ మిరక్యులస్ వే. ఐ హావ్ సీన్ సో మెనీ మిరకిల్స్ అండి. ఫైనాన్షియల్ మిరకల్స్ అటువంటివి ఏమీ లేవు. అట్లాంటి దేవుడు చేయడు, పట్టించుకోడు అంటే అది ఎవరికైనా చెప్పండి, కానీ నా దగ్గర కుదరదు. మేము స్విమ్మింగ్ చేసాం దీంట్లో, ఫైనాన్సెస్లో స్విమ్మింగ్ చేసాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఫైనాన్షియల్ మిరకల్స్ కూడా జరుగుతాయి. అద్భుతాలు చేయ వరం అంటే ఏమండి, లేనివి సృష్టించబడ్డాం. సో ఆ ఆయిల్ తీసుకుని, ఆ నూనె తీసుకుని ఆ విధవరాలు ఏం చేసింది, ఆ నూనెను అమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పులన్నీ కట్టేసింది. తర్వాత ఆ డబ్బుతోనే తన కుటుంబం అంతా కూడా చాలా కాలము వారు జీవించారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూసాడా దేవుడు అద్భుతం చేసి నేను దీనికి పెట్టిన పేరు ఏమిటంటే పరలోక రుణమాఫీ. క్రైస్తవులకు అప్పులు ఉండకూడదండి. క్రైస్తవులకు అప్పులు ఉండకూడదు, సేవకులకు అస్సలు అప్పులు ఉండకూడదు. ప్లీజ్, సేవ చేసేవారు అప్పు అసలు చేయొద్దు. అప్పులు ఉండకూడదు. మనకు అసలు అప్పులు ఉండకూడదు. లోన్లు కూడా ఉండకూడదు. ఎవరైనా టైప్ చేయండి, అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. లోన్ అనేది కూడా ఒక అప్పు కదండి. అస్సలు ఉండకూడదండి, మనకు ఉండకూడదు. ఏమండి, గొడ్డు కారంతో అయినా తినండి, కానీ అప్పులు మాత్రం చేయొద్దండి. గొడ్డు కారమైనా తినండి, కానీ దయచేసి అప్పులు మాత్రం. సూపర్ న్యాచురల్ డెట్ క్యాన్సిలేషన్. పరలోక రుణమాఫీని ఇంగ్లీష్లో సూపర్ న్యాచురల్ డెట్ క్యాన్సిలేషన్. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదండి. దయచేసి నా మాట నమ్మండి. ఆ ప్రపంచంలోకి వెళ్ళొద్దు. అప్పుల ప్రపంచంలోకి వెళ్ళొద్దు, లోన్ల ప్రపంచంలోకి వెళ్ళొద్దు. గొడ్డు కారమైనా తినండి, ఉపవాసం ఉన్నా పర్లేదు, ఏం పర్లేదు. ఉపవాసం ఉంటే మన ఆరోగ్యానికి మేలే. దయచేసి ఏమండి, అడుక్కునే వాళ్ళలాగా బ్రతకద్దు. దయచేసి మీకు తెలియదు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఇష్యూ అండి, ఫైనాన్షియల్ ఇష్యూ కాదు. అప్పులు చేయడము, బాకీ ఉండడం అన్నటువంటిది ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఇష్యూ. అప్పులు అన్నటువంటివి అది ఆత్మ సంబంధమైన విషయము, ఆర్థిక సంబంధమైన విషయము కాదు. ఒక వ్యక్తికి నువ్వు అప్పు ఉన్నావంటే ఆ వ్యక్తికి నువ్వు దాసుని అయిపోయినట్లే. మనం ఏ మనిషికి కానీ ఏ బ్యాంకుకి కానీ దాసులమై ఉండకూడదు. మనం దేవునికి మాత్రమే దాసులమై ఉండాలి.
వీ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరికి మనము దాసులుగా ఉండలేము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. ఎట్లా బ్రతకాలి సార్? దావీదు అప్పు చేశాడా? దావీదు అప్పు చేశాడా? యేసుప్రభు అప్పు చేశాడా? పౌలు అప్పు చేశాడా? ఈ కాలంలో చాలామంది ఉన్నారు, అప్పు చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి 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 అప్పుల ప్రపంచంలోనికి వెళ్ళొద్దు, లోన్ల ప్రపంచంలోకి వెళ్ళొద్దు. బిజినెస్ అనేది ఇట్స్ అ డిఫరెంట్. యూ కెన్ టేక్ కౌన్సిలింగ్. నాతో మీకు మరీ డౌట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, నాతో కౌన్సిలింగ్ తీసుకోండి. బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, వ్యాపారాలు, బిజినెస్, లావాదేవీలు, దట్స్ టోటలీ డిఫరెంట్. నేను మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నాను. బేసిక్గా బిజినెస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. వ్యాపారాలు చేయడం అన్నటువంటిది టోటలీ డిఫరెంట్ ఇష్యూ అది. సో ఆన్ ద హోల్ అప్పులు ఉండకూడదు, లోన్లు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. షందరబరబరబ. కొంతమంది చాలా ధనవంతులు ఉన్నారు. చాలామంది ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? ముఖేష్ అంబానీ కూడా అప్పులు ఉన్నాయి ఆయనకి. ఆయన లోన్ తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? 10 లక్షలు లోన్ తీసుకొని దాన్ని 10 కోట్లు చేసుకుంటాడు ఆయన. ఏమండి, అంత జ్ఞానము మీకుంటే మీరు తీసుకోండి. ఏమండి, 10 లక్షలు లోన్ తీసుకొని 10 కోట్లు చేసే జ్ఞానము, తలాంతు, టాలెంట్ ఉంటే మీరు తీసుకోండి. అర్థమవుతుందా? 10 లక్షలను 10 కోట్లు చేసే టాలెంట్ ఉంటే, అట్లీస్ట్ 10 లక్షలు ఒక 50 లక్షలు దాన్ని చేసే టాలెంట్ ఉంటే మీరు తీసుకోండి, లోన్ తీసుకోండి, అప్పు తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. వద్దు వద్దు వద్దు, ఏం పర్లేదు. దేవుని మీద ఆధారపడతాం. దేవుడు సహాయం చేస్తాడు. స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ పోతాం. షందర బలబా తూర కలబా షకరబా. అర్థమవుతుందా ప్రియులారా? గాడ్ డస్ ఫైనాన్షియల్ మిరకల్స్. దేవుడు ఆర్థికపరమైన అద్భుతాలు చేయగలడు. డబ్బులు నీకు తెచ్చి ఇవ్వగలడు. దేవుడు నీ చేతిలో పెట్టగలడు. 30 సంవత్సరాలుగా ప్రభుత్వం కలిసి నడుస్తున్నాను కదా, 20 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాను కదా, ఎన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేశాడు. అద్భుతమైనటువంటి ధనాన్ని చేతిలో పెట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడైనా నేను స్థాయి దిగి మీరందరూ సాక్షులు, స్థాయి దిగి నాకు డబ్బులు పంపించండి, నాకు డబ్బులు కావాలి అని ఎప్పుడైనా నేను అడిగానా? ఎప్పుడైనా డిడ్ ఐ ఎవర్ ఆస్క్ యూ టు సెండ్ మనీ? చెప్పండి. షందర బలమా తోరకర బాబా బాబా షుకరబా. ఎప్పుడైనా అడిగానా? నో. నాకు కొంచెం రోషం అండి, మామూలుగానే రోషం. ఇంకా డబ్బుల దగ్గర అయితే అస్సలు చాలా ఎక్కువ రోషం. నేను అడగను, నేను తగ్గను. నేను నా స్థాయిని తగ్గి నేను మాట్లాడను. నా దేవుడు నా పోషకుడు అన్నట్లే నేను మాట్లాడతాను. నన్ను పోషించేవాడు నా దేవుడు అన్నట్లే నేను మాట్లాడతాను తప్ప, మీరు లేకపోతే నేను ముందుకు పోలేను, మీరు పంపించకపోతే నేను చేయలేను, ఎవరెవరు ఎంతెంత ఇస్తారో చెప్పండి. నా స్టాండర్డ్ అయితే ఇదిగా, దేవుడు నాకైతే ఇదైతే నేర్పించలేదండి. ఇంతవరకు ఆ స్థాయికి నేను దిగజారలేదు. ఇక ఎప్పటికీ దిగజారను నేను. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే నేను అడుక్కోలేదు. నిలదొక్కుని దేవుని మీద ఆధారపడి విశ్వాసాన్ని రిలీజ్ చేసి నిలదొక్కున్నాను. షందర బలమాతోర కల బాబా బాబా. నాదొక్కదే కాదు కదా, పరిచర్య కదా, ఇంత పెద్ద పరిచర్య. ఎవ్రీ మంత్ ఎన్ని పరిచర్లకు, ఎంతమంది పాస్టర్స్కు వీఆర్ సపోర్టింగ్. ఇప్పుడు నా ఒక్కనివ్వండి, నా ఒక్కనికి ఏదైనా నా ఒక్కరోజు ఏమండి ఇన్కమ్ చాలు నాకు నెలంతా గడిచేదానికి నాకు ఒక్కరోజు ఇన్కమ్ చాలు నాకు. ఎవ్రీ మంత్ ఐ హ్యావ్ టు గివ్ సాలరీస్. ప్రతి నెల సాలరీస్ ఇవ్వాలి. ప్రతి మాసం విల్ సెండ్ సో మచ్ ఆఫరింగ్స్ టు సో మెనీ పీపుల్, సో మెనీ మినిస్ట్రీస్.
support so many people. I never ask. I never ask. నేను స్థాయి మాత్రం తగ్గనండి. నేను స్థాయి తగ్గను. నేను అడుక్కోను. నేను భిక్షగాని కాదు. నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడినయ్యాను. నీతిమంతులు విడవబట్టగాని వారి సంతానం భిక్షమెత్తుడు కానీ కనబడలేదు, వినబడలేదు. గ్లోరీ టు గాడ్. ఈ స్టాండర్డ్ నేను ఇంతవరకు మెయింటైన్ చేశాను, ఇక ముందు కూడా మెయింటైన్ చేస్తాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. షందరల మాతోర కలబా రబలందర కలబా షొకొరబా. మై గాడ్ షల్ సప్లై ఆల్ ఆఫ్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. నా ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తున్నప్పుడు నేను మనుషులను ఎందుకు అడుగుతానండి? వై షుడ్ ఐ ఆస్క్ మనీ? కానీ డబ్బు మనుషుల ద్వారానే వస్తుంది. దేవుడు ప్రేరేపించి, దేవుడి చేత రేపబడి ప్రేరేపించబడి మనుషుల ద్వారానే వస్తుంది డబ్బులు. ఆకాశం నుంచి ఏం కురవదు, మనుషుల ద్వారానే వస్తుంది. దేవుడు ఇప్పిస్తాడు. హల్లెలూయా. చెప్పండి. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. నేను బెగ్గర్ని కాదు. మై ఫ్యామిలీ ఇస్ నాట్ ఎ బెగ్గింగ్ ఫ్యామిలీ. No. We are rich. We are extremely rich. Extremely rich. Hallelujah. Glory to God. Hallelujah. So financial miracles, ఆర్థికపరమైన అద్భుతాల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. కాబట్టి పరిశుద్ధాత్మతో మీరు కలిసి నడుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు, ఆ యొక్క స్వరానికి మీరు లోబడినప్పుడు డబ్బులు మీకు దొరుకుతాయి, బంగారు మీకు దొరుకుతుంది, వెండి మీకు దొరుకుతుంది, ఆస్తులు మీకు దొరుకుతాయి, ఫైనాన్సెస్ మీకు దొరుకుతాయి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కెన్నెత్ హేగిన్ గారితో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా స్వరము నీవు వినడము, నా స్వరము గుర్తించడము నువ్వు తెలుసుకుంటే నిన్ను అత్యంత ధనవంతుని చేస్తాను అని చెప్పాడంట. నా స్వరమును గుర్తించడము నీవు తెలుసుకుంటే నిన్ను అత్యంత ధనవంతుని చేస్తాను అని కెన్నెత్ హేగిన్ గారితో ప్రభు చెప్పాడంట. ఒకానొక టైంలో కారుకు గ్యాస్ ఎక్కించేదానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కెన్నెత్ హేగిన్ గారు ఉండేవారు. కానీ ఆయన చివరి రోజులకు వచ్చేసరికి ఏమైందో తెలుసా అండి? వారికి మినిస్ట్రీ క్యాంపస్ 100 ఎకరాల పైన ఉంటుందండి. కెన్నెత్ హేగిన్ గారి యొక్క మినిస్ట్రీ క్యాంపస్ 100 ఎకరాల పైన ఉంది. 100 ఎకరాలు ఎలా వచ్చాయి అంటే సింపుల్, అది కెన్నెత్ హేగిన్ గారు సంపాదించలేదు. ఏమండి, టిఎల్ ఆస్బాన్ గారు ఇచ్చేశారంట. టిఎల్ ఆస్బాన్ గారు 100 ఎకరాలు వాడుకొని ఇచ్చేశారంట. గ్లోరీ టు గాడ్. 100 ఏకర్స్ అండి. 100 ఏకర్స్. 100 అడుగుల కోసం తనకలాడుతుంటాం మనం. మన మైండ్ సెట్ అంతా ఏంటంటే 1 సెంటు చాలు, 2 సెంట్లు చాలు, 3 సెంట్లు, 5 సెంట్లు, చిన్న మందిరం ఒక్కడి పడితే చాలు. మైండ్ సెట్, చీప్ మైండ్ సెట్, లేబర్ మైండ్ సెట్, చీప్. అంతే. నాణ్యాలే చిల్లరే అంత 5 రూపాయల నాణ్యాలు, 10 రూపాయల నాణ్యాలు, ఇంకేమైనా ఉన్నాయండి నాణ్యాలు? పావలా, ₹1 రూపాయి, ఇంతే చిల్లరే, అంత చిల్లరే. హరాబరాబా. పైకి లేకండి, కొంచెం ఆలోచించండి, పెద్ద నోట్లను చూడండి, కట్టలను చూడండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వందల ఎకరాలు దేవుడు ఇవ్వగలడండి. కెన్నెత్ హేగిన్ గారితో దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకున్నాడు కదా. ఇఫ్ యూ లెర్న్ హౌ టు రికగ్నైజ్ మై వాయిస్ ఐ విల్ మేక్ యూ ఎక్స్ట్రీమ్ రిచ్. 100 ఎకరాల పైన అండి కెన్నెత్ హేగిన్ గారికి. సొంత ఏరోప్లేన్. మినిస్ట్రీ ఎంత అద్భుతంగా దీవించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రైమా బైబిల్ కాలేజ్ ఉంది ఈరోజు. ఒక్క మనిషి దేవుని స్వరాన్ని గుర్తించి ఆ స్వరానికి లోబడ్డాడు. నీవు దేవుని స్వరాన్ని గుర్తించి దేవునికి లోబడితే ఇమాజిన్ చేయి, నువ్వు ఎన్ని తరాలకు దీవెనకరంగా ఉంటావో, ఎన్ని వేల లక్షల మందికి నువ్వు దీవెనకరంగా మారగలవో. ఆత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ వరములు అంటే ఆత్మ ప్రత్యక్షత. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే అప్పుడు ఆ వరం పనిచేస్తుంది. వరాలు మన చేతిలో ఉండవు.
వరాలు మన చేతిలో ఉండవు. వరాలు పరిశుద్ధాత్మ చేతిలో ఉంటాయి. ఆయన మాట్లాడితే అదే వరము, ఆయన బయలుపరిస్తే అదే వరము, ఆయన ఒక డైరెక్షన్ ఇస్తే అదే వరము. దానినే వరాలు అంటున్నాం మనము. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరైనా నాకు ఈ వరం ఉందని రొమ్ములు ఇట్లా విరుచుకొని మాట్లాడారనుకోండి, యూనో జస్ట్ లైక్ అది కామెడీ అనమాట. అది ఒక కామెడీ పీస్లు అనమాట. పరిశుద్ధాత్ముడు అండి, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. ఆత్మ వరములు అంటే ఆత్మ యొక్క ప్రత్యక్షత. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హోప్ యు ఆర్ బ్లెస్డ్ టుడే. మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్.